నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురిని తప్పించే అవకాశం పవన్ పై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలన్న చంద్రబాబు మౌనం ఎందుకని మంత్రులకు ప్రశ్న జూలై 3న కడప ఉక్కు పరిశ్రమ పనులకు శ్రీకారం జొన్నగిరిలో నేడు బంగారం శుద్ధి యూనిట్ను ప్రారంభించనున్న చంద్రబాబు తొలి దశలో ఏటా 400 కిలోల పసిడి ఉత్పత్తి చేయనున్న పరిశ్రమ సాయికృష్ణ అదృశ్యంపై నోరు విప్పని సీఐ నాగరాజు సెట్ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించిన మౌనం నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు తెలంగాణలో ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం సీఎం సమక్షంలో బ్యాంకులతో జరగనున్న సంతకాలు మొత్తం ప్రీమియం కట్టనున్న సర్కారు తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమించే అవకాశం నెలాఖరున రామకృష్ణారావు పదవీ విరమణ రేసులో జయేష్ రంజన్ వికాస్ రాజ్ అమెరికా సెనెట్లో ట్రంప్నకు ఎదురుదెబ్బ ఇరాన్పై యుద్ధం నిలిపివేత తీర్మానానికి ఆమోదం డెమోక్రాట్లతో చేతులు కలిపిన 4 రిపబ్లికన్లు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది నీట్ పేపర్ లీక్ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా చేయగా మరికొందరికి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగనుందా అనే ప్రశ్నకు ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి మంగళవారం వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు రాష్ట్రపతి కార్యాలయం ఆ చిత్రాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంది ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు తన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటన కుదించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది ఈ క్రమంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రోడ్డు రవాణా జాతీయ రహదారులు కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెల 28న బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ నియమించారు ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గత డిసెంబర్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌధరీని అధిష్టానం నియమించింది ఈ క్రమంలో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగొచ్చని సమాచారం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి పంజాబ్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లోక్సభ సభ్యుడు కమల్జీత్ సెహ్రావత్ రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ ఝాఖళ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం దేశ ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభానికి కర్నూలు జిల్లా వేదిక కానుంది తుగ్గలి మండలం జొన్నగిరిలో నిర్మించిన బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు సుమారు 405 కోట్ల పెట్టుబడితో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఈ గోల్డ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేశాయి జొన్నగిరి బంగారం శుద్ధి కర్మాగారం కోసం ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని కేటాయించగా మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు ప్రాసెసింగ్ పనులు చేపట్టనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా పూర్తయింది ఈ ప్లాంట్ ద్వారా తొలి ఏడాది 400 కిలోల పసిడిని ఉత్పత్తి చేయనున్నారు గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్కు నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లతో ముస్తాబైంది 3 రాష్ట్రాల ప్రజల సాగు తాగు అవసరాలను తీర్చుతున్న
ఈ జలాశయానికి 33 కొత్త క్రస్ట్ గేట్లు బిగించే ప్రక్రియ పూర్తయింది. 50 కోట్ల వ్యయంతో నిర్మించిన తుంగభద్ర కొత్త గేట్లను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్ర, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు స్టాప్ లాక్ గేటును అమర్చారు. క్రస్ట్ గేట్లు అన్ని మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను అమర్చారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో తుంగభద్ర ప్రాజెక్టు తిరిగి పూర్వ వైభవం సంతరించుకోనుంది. విపక్షాలు చేస్తున్న విమర్శలను కూటమిగా ఐక్యమత్యంతో తిప్పికొట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ లక్ష్యంగా చేసుకుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. నేరస్తులకు వంతపడటం, సమాజంలో కులాల చిచ్చు పెట్టడమే గొడ్డలిపాటి నైజమని దుయ్యబట్టారు. ఇకపై విపక్షాల దుష్ప్రచారాన్ని ఉమ్మడిగా తిప్పికొట్టాలని అమాత్యులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో కేబినెట్ అజెండా అంశాలు ముగిసిన తర్వాత జరిగిన అంతర్గత భేటీలో వైసీపీ చేస్తున్న కుల రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యంగా కాపు నాయకుల్ని ముద్దుపెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వైసీపీ లక్ష్యంగా చేసుకున్నప్పుడు మంత్రులు మౌనంగా ఉండడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో ఏ ఒక్కరిపైనైనా విపక్షాలు విమర్శలు చేసినా, కించపరిచేలా మాట్లాడినా ఐక్యంగా స్పందించాలని సూచించారు. ప్రభుత్వం లేదా పార్టీ నుంచి ఆదేశాలు వస్తేనే మాట్లాడదాం అని కూర్చోవద్దని హితవు పలికారు. వాస్తవాన్ని ప్రజల ముందుంచి రాజకీయంగా గొడ్డలి పార్టీ ఎత్తుగడలు తిప్పికొట్టారని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఊరూరా తిరిగి కుల సమావేశాలు నిర్వహించడం ఏ రకమైన సంస్కృతని చంద్రబాబు నిలదీశారు. నేరం చేసిన వాడికి కులంతో పనేంటని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీలో ఎక్కువ మంది రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులే ఉన్నారని విమర్శించారు. నేరస్తుల్ని ప్రోత్సహించడం ఆ పార్టీ పుట్టుకతో వచ్చిన నైజమని మండిపడ్డారు. విజయవాడకు చెందిన గాది సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో వ్యవహరించిందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే సీఐ నాగరాజును సస్పెండ్ చేసి అరెస్టు చేశామన్నారు. లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలపై బాధితుడి తల్లే సంతృప్తి వ్యక్తం చేసిన గొడ్డలి పార్టీ నేతలు కులాల్ని తెరపైకి తెచ్చి రచ్చ చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కర్నూలు జిల్లాలో కుమారుణ్ణే హత్య చేసిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోతే గొడ్డలి పార్టీ శవరాజకీయాలు చేస్తూ అశాంతి రేకెత్తించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అంతకుముందు కర్నూలు జిల్లాలో బంగారం ఉత్పత్తి కర్మాగారం ఏర్పాటవుతున్న జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాయలసీమ నిరుద్యోగుల కలల ప్రాజెక్ట్ అయిన కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనుల్ని జూలై 3న అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాలకొచ్చే పెట్టుబడులు, పర్యాటక ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం 10 ఎకరాల భూమిని కేబినెట్ కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా తీసుకున్న పలు నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని తెలిపాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో, మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి ఆమోదం తెలిపినందుకు సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం. కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, టీజీ భరత్ హాజరయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని లోకేష్ వివరించారు. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. త్వరగా ఆయా పరిశ్రమల గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. పనులను వేగవంతం చేసి ప్రతి నెల ప్రాజెక్టుల భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండేలా చూడాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
తెలంగాణలో ఉద్యోగుల ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రవీంద్ర భారతిలో రేపు సీఎం సమక్షంలో బ్యాంకులతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఈ పథకం కింద తెలంగాణ ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ₹1,25,00,000 బీమా అందనుంది. 60 ఏళ్లలోపు ఉద్యోగుల సహజ మరణానికి ₹10,00,000 బీమా ఇస్తారు. తెలంగాణలో 5,19,000 ఉద్యోగులు, 2,38,000 మంది పెన్షనర్లకు ప్రభుత్వం ఉచిత బీమా సదుపాయం కల్పించనుంది. బీమా అమలుకు బ్యాంకులతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. బీమా ప్రీమియాన్ని ఉద్యోగులు, పెన్షన్ల నుంచి తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది, విద్యుత్ సంస్థలో 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అమల్లో ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్కు తిరిగి రానున్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న 1992 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ జాజును తెలంగాణకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు పంపించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాల పరిమితి ఈ నెల 30న ముగియనుంది. సంజయ్ జాజుతో పాటు 1992 బ్యాచ్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజు కూడా సీఎస్ రేసులో ఉన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సంజయ్ జాజుకు 2029 ఫిబ్రవరి వరకు సర్వీసు ఉంది. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. వెలుగులు పంచే సింగరేణిని చీకటిమయం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. కొత్తగూడెంలో జరిగిన సింగరేణి పరిరక్షక సదస్సుకు హాజరైన హరీష్ కాంగ్రెస్ పాలనలో సింగరేణి పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. సింగరేణిని బీఆర్ఎస్ లాభాల బాట పట్టించిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్న హరీష్ రావు అన్నింటికీ తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సింగరేణిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు సిరుల గని సింగరేణి అనేవాళ్ళు. ఇలాంటి సంస్థ ఈరోజు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకటిమయమైతా ఉంది. ఇవాళ స్కామ్ల గని సింగరేణిగా మార్చేసింది. ఈ కాంగ్రెస్ అంటే స్కాములు చేసే కాంగ్రెస్. 40 మిలియన్ టన్నుల బొగ్గు ఏమైనా మాయమైతుందా? అసలు బొగ్గు ఉత్పత్తి కాలే. బొగ్గు బాయిల మీద స్టాకు లేదు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే బొగ్గు ఉత్పత్తి అయినట్టు, దాని మీద ఇంత లాభాలు వచ్చినట్టు లెక్కలు కట్టుకొని లాభాలు పెంచింది. గాదె సాయికృష్ణ కేసులో అరెస్టైన సీఐ నాగరాజు సిట్ అధికారుల విచారణలు నోరు మెదపలేదు. అరెస్టు తర్వాత నాగరాజును బందరు రోడ్డులోని పోలీస్ కమాండ్ కంట్రోల్స్ కేంద్రానికి తరలించారు. అక్కడ సిట్ ఇన్ఛార్జి ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం దాదాపు 5 గంటలు విచారించినా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నాకేం తెలియదు అని మాత్రమే చెప్పి దాటవేశారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన బృందం కృష్ణలంక స్టేషన్లో అప్పగించినట్లు తీసుకున్న అక్నాలెడ్జ్మెంట్ చూపించి ప్రశ్నించినా సీఐ స్పందించలేదు. సాయికృష్ణను కోర్టులో హాజరుపరచకుండా ఏం చేశారని అడగ్గా తెలియదని నాగరాజు చెప్పారు. సాయికృష్ణను లాకప్లో కొట్టడం వల్ల చనిపోయాడా, ఒకవేళ మరణిస్తే మృతదేహం ఏమైందని ప్రశ్నించగా నాగరాజు నుంచి ఏం సమాధానం రాలేదు. నేడు నాగరాజును న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వచ్చే నెల 5 నుంచి 11 వరకు కొరియాలో పర్యటించనున్నారు. కొరియా ఆహ్వానం మేరకు ఆ దేశపు ఖర్చులతో లోకేష్ పర్యటన సాగుతుందని ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొరియాలో వివిధ శాఖలు, మంత్రిత్వ విభాగాలతో మంత్రి సమావేశమవుతారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పరస్పర ఆసక్తికర అంశాలపై చర్చించి ఒక అవగాహనకు వచ్చేందుకు ఈ పర్యటన ఉపకరించనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు స్పష్టం చేశారు. అమరావతికి వచ్చిన ఆయనతో మంత్రి నారాయణ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతో టోకన్ సాహు, నారాయణ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పరిస్థితిని అధికారులు వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారానికి కేంద్ర మంత్రికి నారాయణ ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి నెల అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గురించి వివరించారు. అమరావతి నిర్మాణంలో సీఎం విజన్ను కేంద్ర మంత్రి కొనియాడారు. హైదరాబాద్లో ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు చర్యలను హైకోర్టు నుంచి ప్రారంభించి నగరమంతా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు పరిసరాల్లో ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల పాదాచారులు, న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం తెలిపింది. ఇక్కడి నుంచి ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించింది. నగరంతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఫుట్పాత్ల రక్షణకు తగిన చర్యలు చేపట్టడం లేదంటూ సీనియర్ సిటిజన్ బి సురేందర్, మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. మే 4న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. గతంలో పలుమార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫుట్పాత్ల ఆక్రమణలపై గత ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గత నెల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ పాత్రికేయులు మాషర్మ రాసిన వెంకయ్య నాయకుడు పుస్తకాన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఆవిష్కరించారు. వెంకయ్యనాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. సమయపాలనలో వెంకయ్యనాయుడిని అందుకోలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసించారు. బీజేపీలో కింది స్థాయి నుంచి కష్టపడటం వల్లే ఉన్నత స్థానానికి చేరుకున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. చాలా వరకు సత్యానికి దగ్గరగా వాస్తవాలను విస్మరించకుండా అక్కడెక్కడ కొద్ది అతిశయోక్తులు ఉపయోగించారేమో కానీ అసత్యాలను ఎక్కడ పేర్కొన్నట్టుగా నాకు అనిపించలేదు. నేను చిన్నప్పుడు గోడల మీద రాశాను. ఒంటెద్దు బండి ఉండేది ఆ రోజుల్లో. ఆ బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కోపటు మైదానంలో బహిరంగ సభ ఉంది. తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేయండి ఆ మీటింగ్ అని. అలా ఆయన మీటింగ్ గురించి మాట్లాడి మైకులో చెప్పిన వ్యక్తి, ఆ పార్టీ గురించి గోడల మీద రాసిన వ్యక్తి తన జీవిత కాలంలోనే అదే పార్టీకి అధ్యక్షత వహించే అవకాశం నాకు లభిస్తుంది. కొంతమందికి పదవులతో గౌరవం పెరుగుతుంది, కానీ కొంతమందితో ఆ పదవులకు గౌరవం పెరుగుతుంది. పదవులకే గౌరవం పెంచినటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కొక్క రోజు 3 రాష్ట్రాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు 3-4 జిల్లాలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రక టైం మేనేజ్మెంట్ లో ఎప్పుడు మేము బాధపడుతుంటాం. ఈ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ లో వెంకయ్యనాయుడు గారిని ఎప్పుడు ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తుంటాం, కానీ రాదు మాకు. తెలంగాణ అమెరికా సంబంధాలు సాఫ్ట్వేర్తో పాటు ఇతర రంగాల్లోనూ విస్తరించాలని ఆశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. అమెరికా 250 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్లో ఫ్రీడమ్ 250 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేసిన ఫలకాన్ని భట్టి, గోర్ కలిసి ఆవిష్కరించారు. సీనియర్ దౌత్య ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, వ్యాపార ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి కూడా హాజరయ్యారు. భారత్పై అమెరికాకు ఎంతో విశ్వాసం ఉందని ఈ సందర్భంగా సెర్గియో గోర్ చెప్పారు. When the United States announced a new initiative called Pax Silica, India was one of the first 10 countries that we invited to join. That is because we trust India. When the United States needs medicine, and I know some of you are here, Dr. Reddy and others, 40% of our generics today come from India. Why is that? Because we trust India. Along with that trust, we have an incredible relationship between our president and our prime minister. I bring everyone here very warm greetings from the White House and from the president. In fact, I was just with him and Prime Minister Modi last week in France. And so that dynamic relationship between our two leaders, that trust that exists, unlocks an unlimited potential. I truly believe that these few years will impact the next few decades of the world. As Deputy Chief Minister and Minister for Finance, Planning and Energy, I see the next chapter of Telangana-US partnership with great hope. That chapter will be written in artificial intelligence, life sciences, clean energy, resilient grid, electric mobility, higher education, research and entrepreneurship. Telangana is an end state, but our ambition is not small. We are a state of farmers and founders, of weavers and coders, of old culture and new technology, of self-respect and global confidence. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లులో ప్రభుత్వానికి సంబంధించిన 7 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని మాయం చేసిన 2 మిల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2023-24 రబీ సీజన్కు సంబంధించి ప్రభుత్వం సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లుకు 3116 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించింది. సదరు మిల్లర్లు తిరిగి
119 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. కానీ 515 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే డెలివరీ చేసి మిగిలిన బియ్యం పక్కదారి పట్టించారు. పెద్దపల్లి పౌర సరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమానులను అరెస్ట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వీరికి 4 రైస్ మిల్లులు ఉండగా ఇప్పటి వరకు 158 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్లో 69 కోట్లు, మహాశక్తి ఇండస్ట్రీస్లో 62 కోట్లు, సాయి మహాలక్ష్మి రైస్ మిల్లులో 20 కోట్లు, సౌభాగ్యలక్ష్మి రైస్ మిల్లులో 7 కోట్ల విలువైన బియ్యం మాయం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇరాన్పై సైనిక చర్యను నిరోధించే తీర్మానానికి అమెరికా సెనేట్ తొలిసారి ఆమోదం తెలిపింది. ఇరాన్పై యుద్ధాన్ని ఆపేందుకు సెనేట్ ఇప్పటికే 9 సార్లు ప్రయత్నించగా 10వ సారి 50-48 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. 4 రిపబ్లికన్ సెనేటర్లు డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక డెమోక్రాట్ సభ్యుడు మాత్రం వ్యతిరేకించారు. ఈ తీర్మానానికి పూర్తి చట్టబద్ధత లేకపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు ఇది ఒక బలమైన హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ చారిత్రక తప్పిదానికి అమెరికన్లు మూల్యం చెల్లించుకున్నారని ఓ డెమోక్రాటిక్ నేత మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇదొక అత్యంత చెత్త విదేశాంగ విధానంగా మిగిలిపోతుందని విమర్శించారు. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ఫండ్ను ఏర్పాటు చేయడాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఒబామా హయాంలో ఇరాన్కు ఇచ్చిన $1.7 బిలియన్ కంటే ఇది చాలా ఎక్కువని వారు మండిపడుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో టెహరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఏమాత్రం సంకోచం లేకుండా తాను ఈ విషయం చెప్పగలనన్నారు. ఒకరోజు పర్యటనకు పాక్ వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో కలిసి షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల వద్ద క్షిపణులు ఉండి ఇరాన్ వద్ద మాత్రం ఉండకూడదంటే అది సాధ్యం కాదన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందని పాక్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చే నెలలో తాను టెహరాన్ వెళ్లనున్నట్లు షరీఫ్ ప్రకటించారు. పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు నమ్మకం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని, తాజా పరిణామాలు ఈ బంధానికి కొత్త దిశను ఇచ్చాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఖతార్లోని రస్ లఫాన్ పారిశ్రామిక వాడలో జరిగిన గ్యాస్ ప్లాంట్ పేలుడుపై ఆ దేశ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 12 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వయంగా ఫోన్ చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖతార్ అమీర్ ఫోన్ చేసి పరామర్శించినందుకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సాయం అందించినందుకు ఖతార్ అమీర్కు ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం భారత్, ఖతార్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని, పరస్పరం అండగా నిలుస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి రస్ లఫాన్ పారిశ్రామిక వాడలోని బర్జాన్ గ్యాస్ ప్లాంట్లో జరిగిన భారీ పేలుడులో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారు. E20 ఇంధనం వాడితే వాహనాల బీమా చెల్లదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. E20 ఇంధన వినియోగానికి వాహన బీమా చెల్లుబాటు కాకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఇంధన శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ విషయంపై బీమా సంస్థలు సంబంధిత భాగస్వాములతో చర్చించి స్పష్టత తీసుకున్నట్లు వెల్లడించింది. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం సురక్షితమైనదని, వినియోగదారులకు ఎంతో అనుకూలమైనదని కేంద్రం స్పష్టం చేసింది. పెట్రోల్లో ఇథనాల్ కలపడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన విధానమని, అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి దేశాల్లో ఇది విజయవంతంగా అమలవుతోందని కేంద్రం పేర్కొంది. బ్రెజిల్లో ఇప్పటి నుంచే E27 ప్రామాణిక పెట్రోల్గా వాడుతున్నట్లు గుర్తు చేసింది. ఈ ఇథనాల్ బ్లెండింగ్ విధానంతో భారత్కు సుమారు 1,40,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి రైతుల ఆదాయం పెరిగినట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్లో అక్రమ కోచింగ్ సెంటర్లపై యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. లక్నోలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తర్వాత ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న శిక్షణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. జిల్లాలోని అన్ని శిక్షణా కేంద్రాలపై సమగ్ర సర్వే చేసి జాబితా తయారు చేయాలని కలెక్టర్లను యోగి సర్కార్ ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ కోచింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2002 కింద రిజిస్టర్ చేసుకునే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు.
భవన సదుపాయాలు, అగ్నిమాపక, విద్యుత్ భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఆయన చెప్పారు. వాటిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా జిల్లాల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాగ్రాజ్లో నిబంధనలు పాటించని ఖాన్ గ్లోబల్ స్టడీస్ 4 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. కాన్పూర్లోని అతిపెద్ద ఎడ్యుకేషన్ హబ్ అయిన కాకదేవ్లో అగ్నిమాపక అధికారులు సోదాలు చేసి 30కి పైగా శిక్షణా కేంద్రాలను సీల్ చేశారు. పార్కింగ్కు అనుమతి తీసుకునే బేస్మెంట్లలో వందలాది విద్యార్థులతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.